స్టార్ స్టోరీస్ తెలుగు. వెంకటాపురం అనే గ్రామంలో రంగన్న అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉండేవాడు. అతని భార్య గర్భవతి. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు చింటూ. వీరికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమే జీవనాధారం. గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో భూములు బీడుబారి తిండికి కూడా కష్టమవుతుంది. అమ్మా, ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఉందా? సరే నాన్న, మీరు వెళ్ళి ఆడుకోండి, నువ్వు వచ్చేసరికి వంట చేసి పెడతాను. ఏమండి, మన కష్టం మనకు తెలుసు కానీ మనం 2 పూటలు తిండి లేకపోయినా ఉండగలుగుతాము. కానీ పిల్లాడు అలా కాదు కదా. పిల్లాడు ఆకలితో అలమటిస్తున్నాడు. నన్నేం చేయమంటావు? నాకు తెలిసిన వృత్తి వ్యవసాయం మాత్రమే. మరొక పని చేయడం ఎరగను. కానీ వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం చేయడం కష్టమవుతుంది. నలుగురికి తిండి పెట్టే నేనే నా కుటుంబానికి తిండి పెట్టుకోవడానికి కష్టపడుతున్నాను. సరే, నేను అలా బయటికి వెళ్ళి కిరాణా కొట్టులో అప్పు పుడుతుందేమో అని ప్రయత్నించి చూస్తాను. అలా రంగన్న కిరాణా కొట్టు కుప్పిశెట్టి అంగడికి వెళ్తాడు. రంగన్న, ఇలా వచ్చావు? కుప్పిశెట్టి గారు, ఎలా ఉన్నారు? అంతా కుశలమేనా? అంతా బాగే. ఏం రంగన్న, చాలా రోజులకు వచ్చావు? నాతో ఏదో అవసరం ఉన్నట్టుంది. మీరిట్టే పసిగడతారు కుప్పిశెట్టి గారు. అవును, మీతో అవసరం పడింది. మీకు తెలిసిందేగా, ఈ మధ్య వర్షాలు లేక వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది. అందువలన ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. ఏమైనా అప్పు పుడుతుందేమో అని వచ్చాను. ఓ, అదా విషయం. సరే రంగన్న, ఇస్తాను. కానీ ఒక షరతు. నాకు వడ్డీ వేసి ఇవ్వాలి. నీకు 2 నెలల గడువు ఇస్తాను. అంత లోపల తీర్చేయాలి. అలాగే కుప్పిశెట్టి గారు. సరుకులు తీసుకొని ఇంటికి వెళతాడు రంగన్న. అప్పు పుట్టిందా అండి? అవును శారద, కుప్పిశెట్టి గారు పెద్ద మనసు చేసుకుని అప్పు ఇచ్చారు. కానీ మనం 2 నెలల్లో ఈ అప్పు తీర్చాల్సి ఉంటుంది. అప్పు చేసి తెచ్చిన సరుకులు ఎన్నాళ్ళని వస్తాయి? ఇలాగే వర్షాలు లేకపోతే ఏం చేయాలో, పిల్లాడికి ఎలా తిండి పెట్టాలో కూడా అర్థం కావడం లేదు. మీరు బాధపడకండి, ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడు మనకు తోడుంటాడు అంటూ శారద పిల్లాడికి వంట వండి పెడుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రంగన్న భార్య రంగన్నతో ఇలా అంటుంది. ఏమండి, ఎన్ని రోజులని ఇలా ఉంటాము? మనమే ధైర్యం చేసి మన పొలంలో ఒక బావిని తవ్వుదాం. నా దగ్గర ఉన్న కాస్త బంగారం తాకట్టు పెడదాం. అలాగే శారద, ప్రయత్నించి చూద్దాం. మరుసటి రోజు ఉదయం రంగన్న పొలానికి వెళ్తాడు. కొందరు కూలి వాళ్ళతో కలిసి బావిని తవ్వడం మొదలు పెడతాడు. ఎంత తవ్వినా నీరు రాకపోవడంతో చాలా బాధపడతాడు రంగన్న. ఆ దేవుడికి నాపై దయలేనట్టుంది. ఎంత తవ్వినా నీరు రాలేదని నా భార్యకు ఎలా చెప్పను? తను అసలే గర్భవతి. ఎందుకు దేవుడా నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అంటూ రంగన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద, ఎంత తవ్వినా బావిలో నీరు మాత్రం రాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాధపడకండి, మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టున్నాడు. ఏమి చేద్దాం? ఏదో ఒక దారి దొరకకపోదు. కానీ రంగన్నకు ఆ రాత్రి నిద్ర పట్టదు. అలా అర్ధరాత్రి అవుతుంది. నిండు గర్భిణి అయిన తన భార్యకి తెలియకుండా ఒకడే పొలానికి వెళ్ళి మళ్ళీ బావిని తవ్వడం మొదలు పెడతాడు. అలా తవ్వుతుండగా ఒక పెద్ద బండ అడ్డు తగులుతుంది. రంగన్న దాన్ని తీసివేయడంతో నీళ్లు బయటకు వస్తాయి. రంగన్న చాలా సంతోషిస్తాడు. ఇంతలో తెల్లవారుతుంది. తన స్నేహితుడు అటుగా వచ్చి రంగన్నతో ఇలా అంటాడు. రంగన్న,
నీ భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ చూస్తే బావిలో నీరు పడ్డాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఆ మాటలకి రంగన్న చాలా సంతోషిస్తాడు. అవును వీరయ్య, నిజంగానే నేను చాలా అదృష్టవంతుడిని. ఇక నీళ్లు రావేమో అని చాలా బాధపడ్డాను. కానీ నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు ఆడబిడ్డ జన్మించినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక బావిలో నీళ్లు రావేమో అనుకున్నాను. కుప్పిశెట్టి దగ్గర తీసుకున్న అప్పు ఎలా తీర్చాలా అని చాలా భయపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల మంచిగా నీళ్లు పడ్డాయి. అలా రంగన్న బావిలో నీటితో వ్యవసాయం చేసి పంటలు బాగా పండిస్తుంటాడు. అంతేకాక కుప్పిశెట్టి వద్ద తీసుకున్న అప్పును కూడా తీర్చేస్తాడు. ఊరంతా కరువుతో అలమటిస్తున్న సమయంలో కూడా రంగన్న బావిలో నీరు పుష్కలంగా ఉండడంతో అందరూ రంగన్నని సహాయం అడుగుతారు. కనీసం తాగునీటికి కూడా కష్టమవుతుండడంతో ఊర్లో వారందరూ రంగన్న బావిలో నీళ్ళే తాగుతారు. రంగన్న కూడా ఎవరికి అడ్డు చెప్పకుండా నీటిని ఇస్తాడు. అలా రంగన్న పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఊరి వారందరూ రంగన్నను చూసి కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుందని నమ్ముతారు. అలాగే రంగన్నని గౌరవంగా చూస్తారు. రంగన్న బాగా వృద్ధిలోకి వచ్చి పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేస్తాడు. అలా రంగన్న కథ సుఖాంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు అందిస్తాం.